Hello everyone. So let's quickly start our today's session. సో నిన్న మనం డేటా టైప్స్ కోసం నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు చాలా సార్లు ఆపరేటర్స్ అని వినుంటాం, ఆల్రెడీ చూసుంటాం కూడా మన స్కూల్లో కాలేజెస్లో. ఆపరేటర్స్ అంటే మనకి బేసిక్ ఆపరేటర్స్ లైక్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ మాడ్యులో డివిజన్ ఇవన్నీ తెలుసు. సో సేమ్ ఆపరేటర్సే మనకి జావాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా జావాలో మనకి చాలా ఆపరేటర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అవి ఏమేమి ఉన్నాయి, దేనికి యూజ్ చేస్తాం, అసలు ఆపరేటర్స్ ఎలాంటి టాస్క్స్ చేయడానికి యూజ్ అవుతాయి అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనకి జావాలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి. అసలు ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ప్లస్ ఉంది, అదొక ఆపరేటర్. దాన్ని మనం దేనికి యూజ్ చేస్తాం, ఆర్ మైనస్ అయినా సరే ఏదైనా సరే ఒక ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ టాస్క్స్. సో ఏదైనా మ్యాథమెటికల్ టాస్క్ ని మనం పర్ఫార్మ్ చేయాలి అంటే ఆర్ సాల్వ్ చేయాలి అంటే మనం ఆపరేటర్స్ యూస్ చేస్తాం. అవి జావాలో మనకి ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయంటే మనకి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి? సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే జనరల్ గా మనకు తెలిసినవి ఏమున్నాయి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ లోకి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ థర్డ్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్. సో ఫోర్త్ వన్ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ bitwise ఆపరేటర్స్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి షిఫ్ట్ ఆపరేటర్స్. అండ్ సెవెంత్ వన్ యూనరీ ఆపరేటర్స్. అండ్ లాస్ట్ వన్ టర్నరీ ఆపరేటర్స్. సో ఇలా మనకి 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ జావాలో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ఏవైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి మనం అర్థమెటిక్, ఇప్పుడు నేను అడిషన్ చేయాలనుకుంటున్నాను, నేను ఏం యూజ్ చేస్తా అంటే ప్లస్ యూజ్ చేస్తా. ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి అంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. సో టు పర్ఫార్మ్ mathematical operations. సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అంటే, ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇందులో మనకి ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు ఇలా చాలా ఉంటాయి. సో పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే టు అసైన్ వాల్యూస్. సో మనం వాల్యూస్ అసైన్ చేయాలి అనుకుంటే ఏదైనా వేరియబుల్ కి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. మనకి రిలేషనల్ ఆపరేటర్స్ లో
లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇలాంటివి మనం జనరల్ గా దేనికి యూస్ చేస్తాం? ఏదైనా టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఫర్ సపోజ్ నాకు టూ నెంబర్స్ ఉంది, ఆ టూ నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ అని నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను దానికి లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్ యూస్ చేస్తాను. సో అలా ఏవైనా టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూస్ చేసేదే రిలేషనల్ ఆపరేటర్స్. సో కంపారిజన్. సో కంపారిజన్, ఏవైనా వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తాం? లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తామంటే మనకి లాజికల్ అంటే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే తర్వాత చెప్పుకుందాం వాటి కోసం. దేనికి యూస్ చేస్తామంటే ఇక్కడ నేను రిలేషనల్ అంటే ఏం చెప్పా? ఏదైనా టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం అని చెప్పా. సో లాజికల్ ఎందుకంటే ఏదైనా టూ కండిషన్స్ ని కంపేర్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్ ఉంది అంటే ఆ నెంబర్, నా దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ లో నేను ఒక బిగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని నేను ఆ ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూతో కంపేర్ చేయాలి అండ్ ఫస్ట్ వాల్యూని థర్డ్ వాల్యూతో కూడా కంపేర్ చేయాలి. అప్పుడు నాకు ఆ ఫస్ట్ వాల్యూ బిగ్గరా కాదా అని తెలుస్తుంది. అలా టూ కండిషన్స్ ని నేను చెక్ చేసేటప్పుడు ఇలాంటి లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. సో లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తాం? టు కంపేర్ మల్టిపుల్ కండిషన్స్. సో రిలేషనల్ ఏదైనా ఒక కండిషన్ ని కంపేర్ చేయాలి అంటే అదే లాజికల్ వచ్చేసరికి టు కంపేర్ మల్టిపుల్ కండిషన్స్ ఉండేటప్పుడు యూజ్ చేస్తాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి బైనరీ నంబర్స్ అని ఉంటాయి. సో అసలు బైనరీ నంబర్స్ అంటే ఏంటో నేను చెప్తాను. సో అలాంటి బైనరీ నంబర్స్ పైన ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ నంబర్స్. we use bitwise operators. సో బిట్వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇలా ఎండ్ అనేసి ఉంటది, దీన్ని ఎండ్ అంటాం, యాంపర్సెంట్ సింబల్ తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ అని ఉంటుంది, ఎక్స్ఆర్ అని ఉంటుంది. సో వీటి యూజ్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు అవన్నీ చెప్పుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్స్ కూడా మనం బైనరీ నంబర్స్ పైనే ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే షిఫ్ట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ఇందులో మనకు వచ్చేసరికి రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఉంటాయి. సో ఇలా డినోట్ చేస్తాం. ఇవి ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అవన్నీ తర్వాత చూద్దాం. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? యూనరీ ఆపరేటర్స్ అంటే మనకి ఇలా ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒక ప్లస్ ఒక మైనస్ ఎలా యూస్ చేయాలో తెలియదు, ఎలా తెలుసు. లైక్ ప్లస్ అంటే ఎడిషన్ కోసం యూస్ చేస్తాం, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కోసం యూస్ చేస్తాం. ఇలా రెండు టూ ప్లస్ ప్లస్ సింబల్స్ యూస్ చేస్తే ఏమవుతుంది అసలు, అలాంటిదన్నీ మనకి యూనరీ ఆపరేటర్స్ వచ్చేటప్పుడు చూసుకుందాం. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటారు. సో అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్స్ చెప్పే ముందు ఫస్ట్ ఇఫ్ కండిషన్ అని ఉంటుంది జావాలో. ఆ ఇఫ్ కండిషన్ జనరల్ గా మనం దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్ ని చెక్ చేయాలి అంటే దాన్ని ఇఫ్ లో పెట్టి వాడతాం, చెక్ చేస్తాం. సో అలానే సేమ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుందో ఈ టర్నరీ ఆపరేటర్ కూడా అలానే వర్క్ అవుతుంది. సో ఇది లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ అని చెప్పొచ్చు. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ చేసే పనే మనకి టర్నరీ ఆపరేటర్ కూడా చేస్తుంది. సో అది కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మనకి జావాలో అవైలబుల్ గా ఉన్న ఆపరేటర్స్ ఇవన్నీ ఏంటవి? అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, టర్నరీ ఆపరేటర్స్. సో వీటి దేనికి యూజ్ కూడా చెప్పాం. నెక్స్ట్ సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్.
సో అర్థమెటిక్ ఆపరేటర్స్ దేనికి యూజ్ అవుతుందని చెప్పా, టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఏవైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి అంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మనకి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. సో ఇవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒక్కొక్క ఆపరేటర్ ఏం చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ప్లస్. సో మనం ప్లస్ ని దేనికి వాడతాం, ఏవైనా టూ వాల్యూస్ ని అడిషన్ చేయడానికి యూస్ చేస్తాం. సో మనం ఎడిషన్ చేయడానికి యూస్ చేస్తాం. సో అది ఎలా యూస్ చేస్తామో చూడండి జావాలో. సో మనకి ఆల్రెడీ వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ నేను చెప్పాను. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తారు. సో ఫస్ట్ ఏదైనా డేటా టైప్ మెన్షన్ చేయాలి, దెన్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్, అంటే మన ఇష్టం, మనకు నచ్చిన నేమ్ మనం ఇచ్చుకోవచ్చు, మనకు నచ్చిన ఐడెంటిఫైయర్ మనం ఇచ్చుకోవచ్చు. లైక్ నేను A1 అని ఇస్తా. సో నేను డిజిట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పా. సో A1 అన్నా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే 1A అని పెట్టకూడదు, ఎందుకంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఇది ఒక రూల్, సింటాక్స్ రూల్ అంతే. సో దీనిలో నేను ఒక 20 అనే వేరియబుల్ ని స్టోర్ చేసా. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటా, అది కూడా ఇంటీజరే, A2 అని తీసుకుంటా. సో నాకు A1, A2 అనేవి రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఎందుకంటే A1 అనేది ఒక వేరియబుల్, A2 అనేది ఒక వేరియబుల్. సో నేను A2లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. సో ఎడిషన్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి, ప్లస్ ఆపరేటర్. సో నేను రెండు ఎడిషన్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ అనే స్టేట్మెంట్ లో నేను 20 ప్లస్ 10 ని ప్లస్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి 20 అనేది నాకు A1 లో ఉంది. సో A1 ఎడిషన్ చేయడానికి ప్లస్ సింబల్ యూజ్ చేయాలి, అండ్ A2. యాక్చువల్ గా జావాలో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉండదు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఉంటుంది. సో దానికోసం మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రింట్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ అనుకుందాం. సో సెమీకోలన్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. సో A1 లో నాకు 20 ఉంది, A2 లో 10 ఉంది. సో A1 ప్లస్ A2 అన్న దాన్ని ప్రింట్ చేసా. సో A1 లో ఇక్కడ చూసుకుంటే నాకు 20 ఉంది ప్లస్ 10. సో ఇక్కడ నాకు 30 వస్తుంది. ఆ 30 అనేది నాకు ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ లో 30 అని ప్రింట్ అవుతుంది. సో ప్లస్ అనేది మనం ఎడిషన్ చేయడానికి యూస్ చేస్తాం. ఏవైనా టూ వాల్యూస్ ని ఎడిషన్ చేయాలంటే యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేది మనకి మైనస్. సో మైనస్ దేనికి యూస్ చేస్తామంటే ఆల్రెడీ తెలిసిందే, ఏదైనా ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూని మనం మైనస్ చేయాలి అనుకుంటే దానికి మనం మైనస్ సింబల్ యూస్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాద్దాం. సో ఇందాక లాగానే ఒక ఇంట్ తీసుకున్నా, ఇంట్ AB అని తీసుకున్నా. ఈసారి నా ఇష్టం కాబట్టి నేను ఐడెంటిఫైయర్ వేరియబుల్ నేమ్ ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 50 తీసుకున్నా. సో ఇంకొక వేరియబుల్ BC అని తీసుకుంటా. ఇందులో నేను 15 అని తీసుకుంటా. సో నా దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ AB అనే వేరియబుల్ నుంచి BC అనే వేరియబుల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను యూజ్ చేయవలసిన ఆపరేటర్ ఏంటంటే మైనస్. సో దాన్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ AB మైనస్ BC. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఏబిలో నాకు 50 ఉంది, మైనస్ బీసీలో 15 ఉంది. సో 50 నుంచి 15ని మైనస్ చేస్తే 35. సో అదే నాకు అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది.
సో నెక్స్ట్ వచ్చేది మనకి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ జనరల్ గా మనం ఇలా రాస్తాము, కానీ జావాలో మనం ఇలా హ్యాస్టిక్ తో లైక్ డినోట్ చేస్తాము. లైక్ దీని మల్టిప్లికేషన్ చేయడానికి మనం యూస్ చేసే సింబల్ ఇది హ్యాస్టిక్. సో దీనిని మనం ఏదైనా 2 వాల్యూస్ ని మల్టిప్లై చేయడానికి యూస్ చేస్తాం. సో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను సేమ్ ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటా ఈసారి. అవి ఏంటంటే XYZ అనుకుందాం. X లో 1, Y లో 2 అండ్ Z లో 3 తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఈ 3 వేరియబుల్స్ ని మల్టిప్లై చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అది నేను ఎలా చేస్తా అంటే ఇంకొక వేరియబుల్ ని తీసుకొని వాటిని చేయాలనుకుంటున్నా. లైక్ ఎలా అంటే, సో నేను వేటేట్ని మల్టిప్లై చేయాలి, ఎక్స్ ని హ్యాస్టిక్ మల్టిప్లై చేయాలంటే మనం డినోట్ చేసే ఆపరేటర్ ఏంటి, హ్యాస్టిక్. సో అండ్ వై అండ్ జెడ్, ఈ 3 వేరియబుల్స్ ని నేను మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. సో మల్టిప్లై చేసి డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంకొక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ 3 మల్టిప్లై చేసి ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. లెట్స్ టేక్ ఆర్. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆర్ అని రాస్తాను. సో ఇక్కడ నాకు ఏం అవ్వచ్చు చూద్దాం, అవుట్పుట్ లో మనకి ఏమొస్తుందో. సో ఫస్ట్ ఎక్స్ లో 1, వై లో 2, జెడ్ లో 3 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ లో 1 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఫస్ట్ 1 ఇంటూ 2 చేస్తారు. 1 ఇంటూ 2 నాకు 3, 2. నెక్స్ట్ ఇంటూ 3, 2 3 6. సో ఈ 6 వచ్చి నాకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆర్ లో స్టోర్ అవుతుంది. సో ఆర్ లో స్టోర్ అయినప్పుడు ఇప్పుడు నాకు ఆర్ లో ఎంత ఉంది, 6. సో ఆర్ లో 6 ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ ఆర్ అంటే నాకు ఎంత ప్రింట్ అవుతుంది, 6 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా డైరెక్ట్ గా ఆర్ఎల్స్ నేను ఇక్కడ ప్రింట్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అన్నా సరే నాకు ఇక్కడ అవుట్పుట్ లో 6 అనే ప్రింట్ అవుతుంది. సో నేను డైరెక్ట్ గా దాన్ని ప్రింటింగ్ స్టేట్మెంట్ లో రాసేసుకోవచ్చు, ఆర్ఎల్స్ దాన్ని ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఉండేది డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. సో ఆ రెండు ఒకేసారి చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి డివిజన్. వైపు మాడ్యులో డివిజన్. సో ఈ రెండు మనకి తెలుసు, ఈ రెండు యూస్ చేస్తాం. కాకపోతే ఈ రెండింటి మధ్య చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది ఏమిస్తుంది అని. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే లెట్స్ టేక్ 20 తీసుకున్నా. సారీ, ఎక్స్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వై అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ బై వై ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇంట్ సేమ్ వాల్యూస్ ఇక్కడ కూడా తీసుకుంటున్నా. ప్రింట్ ఎక్స్ మాడ్యులో డివిజన్ వై. సో దీనికి డిఫరెంట్ ఏంటో తెలియాలి అంటే లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం తీసుకున్నా, ఎక్స్ లో 20 ఉంది,
20/y చేస్తున్నా, ఇక్కడికి వచ్చేసరికి 20 మాడ్యులో డివిజన్ y చేస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో 20ని నేను సారీ ఇక్కడ y అంటే 2, ఇక్కడ కూడా y అంటే 2. సో ఏమైతుంది? సో 2తో నేను 20ని డివైడ్ చేస్తున్నా. సో 2 10s నాకు 20 అవుతుంది, 0 వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? సో మనకి డివిజన్ అనే సింబల్ కోషియంట్ ని మనకి అవుట్పుట్ గా ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను 20/2 చేసేటప్పుడు అవుట్పుట్ ఏమైతుంది అంటే కోషియంట్ ఇక్కడ ఏముంది అంటే 10. సో ఇక్కడ నాకు అవుట్పుట్ 10 అవుతుంది. సో ఇటువైపు వచ్చేసరికి మాడ్యులో డివిజన్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే మన రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 20/2 అంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఇప్పుడు డివిజన్ కి మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో డివిజన్ అనేది మనకి కోషియంట్ ని రిటర్న్ చేస్తుంది. మాడ్యులో డివిజన్ అనేది రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నా, ఆర్ ఎల్స్ ఇంకో ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్. డివిజన్ అంటే కోషియంట్ ని రిటర్న్ చేస్తుంది, మాడ్యులో డివిజన్ రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది. క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. 20 and 2. 20ని 2తో డివైడ్ చేస్తున్నాం. సో 20ని 2తో డివైడ్ చేసేటప్పుడు మనకి కోషియంట్ 10 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి మన అవుట్పుట్ 10, ఇక్కడికి వచ్చేసరికి అవుట్పుట్ 0. సో డివిజన్ కి మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఆల్మోస్ట్ మనం అన్ని చెప్పేసుకున్నాం. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. సో జావాలో ఇలా వర్క్ అవుతాయి ఇవన్నీ. సో ప్లస్ కి వచ్చేసరికి ఎడిషన్ కాకుండా ఇంకొక స్పెషల్ టాస్క్ కూడా మనకి ప్లస్ అనేది చేస్తుంది జావాలో. అది ఏంటి అంటే ఎడిషన్ తో పాటు ప్లస్ అనేది మనకి కంకాటినేషన్ కి యూజ్ అవుతుంది. సో ప్లస్ అనేది మనకి ఎడిషన్ తో పాటు, అంటే ఏదైనా 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయడంతో పాటు కంకాటినేషన్ అంటే ఏంటి? కంకాటినేషన్ అంటే ఫస్ట్ స్ట్రింగ్స్ కోసం చూద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ ఆర్ డేటా టైప్స్ చెప్పేటప్పుడు చెప్పాను అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అని. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. స్ట్రింగ్ అంటే collection of characters. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ సపోజ్ నేను హలో అంటున్నా. సో హలో అనేది నాకు హలోలో హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, అలా ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం ఇలా లిటరల్స్ లో పెడితే అది స్ట్రింగ్ అవుతుంది. లిటరల్స్ ఎందుకు అంటే అది మెషిన్ అర్థం చేసుకోవాలి, అది ఒక స్ట్రింగ్ అని దానికి తెలియాలి అంటే దాన్ని మనం లిటరల్స్ లో పెట్టాలి. అది సింటాక్స్ లెక్క అన్నమాట. సో ఇలా హలో అనేది మనకి స్ట్రింగ్ అవుతుంది. సో ఏవైనా 2 స్ట్రింగ్స్ ని కలపడానికి, లైక్ ప్లస్ చేయడానికి, కంకాటినేషన్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేసే సింబలే ప్లస్ అనేది. సో అది ఎలా జరుగుతుంది అంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ సపోజ్ నేను 2 వాల్యూస్ ని, ఏవైనా ఇంటిజర్స్ ని తీసుకుంటే నాకు ఆ రెండు ప్లస్ అయ్యి దాని అడిషన్ వస్తుంది. ఒకవేళ నేను ఒక న్యూమరిక్ అండ్ ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాని మధ్యలో నేను ప్లస్ సింబల్ యూజ్ చేస్తే ఏమైతుందో చూద్దాం. సో ఒక ఇంటీజర్ తీసుకుంటా, లైక్ x = 10 అంట. సో ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ s = hello అంట. సో ఇక్కడ ఏమైతుందంటే నాకు నేను ప్రింట్ x + s.
సో ఎక్స్ అనేది నాకు ఇంటీజర్, ఎస్ అనేది స్ట్రింగ్. సో 2 ఇంటీజర్స్ ని మధ్యలో నేను ప్లస్ సింబల్ పెడితే అది ఎడిషన్ అవుతుందని నాకు తెలుసు. కానీ ఒక ఇంటీజర్ కి ఒక స్ట్రింగ్ కి మధ్యలో ప్లస్ పెడితే ఏమైతుంది అంటే అదే మన టాపిక్ కంకాటినేషన్. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అంటే, సో ఎక్స్ లో నాకు 10 ఉంది ప్లస్ ఎస్ లో హెలో ఉంది. సో ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్ ని ప్లస్ చేసేటప్పుడు ఆ రెండు కలిసి ఇంకొక న్యూ స్ట్రింగ్ గా మనకి క్రియేట్ అవుతాయి, లైక్ ఇలా. సో 10 హెలో. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 హెలో అని వస్తుంది. సో ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ ఈ ఎగ్జాంపుల్ ని ఇంకోలా రాస్తాను చూడండి. సో ప్రింట్ ఎక్స్ ప్లస్ ఎస్ అన్నా కదా, ఈసారి ఎస్ ప్లస్ ఎక్స్ అంట. సో అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది అంటే, సో ఇది కూడా అంతే. ఎస్ లో నాకు హెలో ఉంది, ఎక్స్ లో 10 ఉంది, మధ్యలో నేను ప్లస్ సింబల్ యూజ్ చేశాను. అంటే నాకు ఇక్కడ కంకాటినేషన్ జరిగి హెలో 10 అని వస్తుంది. సో కంకాటినేషన్ దేనికి అంటే, ఏమైనా 2 స్ట్రింగ్స్ ని లేకపోతే ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని మనం ప్లస్ చేయాలి ఆర్ కంకాటినేషన్ చేయాలి, కలపాలి అనుకుంటే ఈ ప్లస్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడాన్ని మనం కంకాటినేషన్ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ అనే వేరియబుల్ ఉంది, అందులో నాకు 5 ఉంది. పి అనే వేరియబుల్ లో 10 ఉంది. ఇంకొకటి ఎస్ అనే స్ట్రింగ్ తీసుకున్నా, అందులో హాయ్ అని పెట్టా. సో ఇక్కడ నేను ప్రింట్ a plus b plus s, next print a plus s plus b, next print s plus a plus b, and print s plus a plus b. సో ఇన్ని రాసా. ఇందులో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ ఎస్ అంటున్నాం. ఇక్కడ మనకి సాల్వింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఒక ఆపరేటర్ ఉంటే ఆ ఆపరేటర్ వర్క్ దాని టాస్క్ ని అది చేస్తుంది. అలా ఇలా మల్టిపుల్ ఆపరేటర్స్ ఉండేటప్పుడు మనకి జావా ఏం ఫాలో అవుతుందంటే లెఫ్ట్ టు రైట్ రూల్ ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రైట్ కి వెళ్తుంది. సో ఇలా సాల్వ్ చేసేటప్పుడు నాకు ఏమైతుంది, ఫస్ట్ ఏ ప్లస్ బి, ఏలో నాకు 5 ఉంది, బిలో 10 ఉంది. సో ఏ ప్లస్ బి అంటే నాకు ఏమైతుంది, 5 ప్లస్ 10 15. సో ఇంకా నాకు మిగిలింది ఏముందంటే ప్లస్ ఎస్ ఉంది, ఎస్ లో హాయ్ అనే స్ట్రింగ్ ఉంది. సో 15 ప్లస్ హాయ్, ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్ ని నేను మధ్యలో ఎడిషన్ సింబల్ యూజ్ చేసి ప్లస్ సింబల్ యూజ్ చేసా అంటే నాకు అది ఎడిషన్ జరుగుతా కంకాటినేషన్ జరుగుతా. 2 ఇంటీజర్స్ మధ్యలో నేను ప్లస్ సింబల్ యూజ్ చేస్తే నాకు ఎడిషన్ అవుతుంది. ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ మధ్యలో నేను ప్లస్ సింబల్ యూజ్ చేసా అంటే నాకు అది కంకాటినేషన్ అవుతుంది. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ కాబట్టి కంకాటినేషన్ జరుగుతుంది. కంకాటినేషన్ అంటే నాకు మళ్ళీ కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. అది ఏంటంటే 15 హాయ్, ఇది నాకు ఒక స్ట్రింగ్ గా ఫామ్ అవుతుంది. సో ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ ఎస్ అంటే నాకు అవుట్పుట్ లో 15 హాయ్ అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి. ఏలో నాకు 5 ఉంది, ఎస్ లో హాయ్ ఉంది, బిలో 10 ఉంది. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఏ ప్లస్ ఎస్, ఏలో 5 ప్లస్ ఎస్ లో హాయ్. సో 5 అనేది ఇంటీజర్, హాయ్ అనేది స్ట్రింగ్.
సో 5 ప్లస్ హాయ్ అనేటప్పుడు నాకు కంకాటినేషన్ జరుగుద్దా? లేకపోతే అడిషన్ జరుగుద్దా అంటే కంకాటినేషన్ జరుగుద్ది. ఎందుకంటే ఒక స్ట్రింగ్ అండ్ ఒక ఇంటీజర్. సో 5 ప్లస్ హాయ్ కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది నాకు. ఆ కొత్త స్ట్రింగ్ ఏమైతుంది అంటే 5 హాయ్. ఇది నా కొత్త స్ట్రింగ్. మిగిలింది ఇంకేమైనా ఉంది అంటే అది 10. బిలో 10 ఉంది కాబట్టి. మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ పోతే 5 హాయ్ అనేది నాకు స్ట్రింగ్ ప్లస్ 10 అనేది ఇంటీజర్. మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ నాకు కంకాటినేషన్ అవుతుంది. కంకాటినేషన్ అంటే మళ్ళీ నాకు కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయ్యి 5 హాయ్ ఈ 10 అనేది ఆ స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుందంటే 5 హాయ్ 10 అని వస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే హాయ్‌కి 10 ప్లస్ 5 ప్లస్ చేసేసి 15 అని చెప్పి హాయ్ 15 అని అనుకుంటారు. కాదు. సో లెఫ్ట్ నుంచి రైట్ సాల్వ్ చేసుకుంటూ పోతే ఫస్ట్ స్ట్రింగ్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ దాని పక్క దానికి వెళ్తుంది. సో అలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి. ఎస్‌లో హాయ్ ఉంది. ఇక్కడ నాకు 5 ఉంది అండ్ 10. ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసినప్పుడు హాయ్ ప్లస్ 5 ఒక ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ నాకు ఏమవుతుందంటే మళ్ళీ స్ట్రింగ్ అవుతుంది. అది ఎలా అవుతుంది? ఫస్ట్ హాయ్ ఉంది. హాయ్‌కి నేను 5ని కంకాటినేషన్ చేశా. సో నెక్స్ట్ దాని పక్కన మళ్ళీ ఇంకో ఇంటీజర్ ఉంది. సో మళ్ళీ సేమ్ టాస్క్. ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటీజర్‌ని ప్లస్ చేయడానికి చూద్దాం. ప్లస్ అనేది ఇక్కడ కంకాటినేషన్‌ని ఫాలో అవుతుంది. ఎందుకంటే ఒక స్ట్రింగ్, ఒక ఇంటీజర్ ఉంది కాబట్టి. సో మళ్ళీ నాకు ఇక్కడ కొత్త స్ట్రింగ్ వస్తుంది. అదేంటంటే హాయ్ 5 10 అనేది నాకు కొత్త స్ట్రింగ్ లోకి యాడ్ అవుతుంది. సో దీనికి అవుట్పుట్ ఇది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు హాయ్ 15 అనుకుంటారు. కానీ కాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుద్దో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను ఎక్స్ట్రా బ్రాకెట్ పెట్టా. సో ఎస్ లో హాయ్ ఉంది ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా బ్రాకెట్ పెట్టి ఇందులో 5 ప్లస్ 10 పెట్టా. సో దీనికి ఒక బ్రాకెట్ ఇచ్చా. దీని మీనింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ స్కూల్ కాలేజెస్ లో మనకు ఒక రూల్ చెప్తారు. అదేంటంటే బార్మస్ రూల్ అని ఉంటుంది. దానికోసం చూద్దాం అసలు అదేంటే అంటే ఏంటో. సో లెఫ్ట్ టు రైట్ తర్వాత బార్మస్ రూల్ ఫాలో అవుతుంది. అది ఎలా అంటే సో ఇక్కడ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది అసలు ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా మనకి ఒక పెద్ద ఈక్వేషన్ ఉంది అంటే అది ఎలా సాల్వ్ చేసుకుంటూ పోతుందంటే ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు బ్రాకెట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్. వన్స్ బ్రాకెట్ లోది సాల్వ్ చేసాము అంటే ఈ ఆఫ్ అనేది మనం ఎక్కడ యూజ్ చెయ్యం. సో బ్రాకెట్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అవుతుంది. డివిజన్ మల్టిప్లికేషన్ జరుగుతాయి. మన ఈక్వేషన్ లో ఎక్కడెక్కడ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ సాల్వ్ అవుతాయి. సో సెకండ్ ప్రిఫరెన్స్ వీటికి ఉంటుంది. నెక్స్ట్ సో రెండిటికి ఒకే ప్రిఫరెన్స్, సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది డివిజన్ కి మల్టిప్లికేషన్ కి. నెక్స్ట్ వచ్చేసి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. వీటికి థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ పైనవన్నీ బ్రాకెట్ లోనివి డివిజన్ మల్టిప్లికేషన్ సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఆ ప్లస్ అండ్ మైనసెస్ ఎక్కడున్నాయో అవన్నీ సాల్వ్ అవుతాయి. సో థర్డ్ ప్రిఫరెన్స్ అడిషన్ కి అండ్ సబ్ట్రాక్షన్ కి రెండిటికి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ తో కంపేర్ చేసుకుంటే మనకి హై ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ కి ఉంటుంది.
సో డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా హై ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే బ్రాకెట్ లో ఉన్న వాటికి హై ప్రిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే సో ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ పోదాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ నాకు ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకుంటూ వెళ్తా. సో ఇక్కడ నాకు ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ సింబల్ ఉంది. సో కంపేర్ చేసుకుంటే ప్లస్ కి బ్రాకెట్ కి ఈ రెండిటికి ఏది హై ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ నాకు బ్రాకెట్ అనేది హై ప్రిఫరెన్స్. సో ఫస్ట్ నేను బ్రాకెట్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ లో ఉన్నది ఏంటి నాకు? సో బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేయాలి అంటే ఆ పక్కదాన్ని నేను అలానే ఉంచుతా. సో ఎస్ లో హాయ్ ఉంది అలానే ఉంచుతా. సో ప్లస్ ఉంది దాన్ని కూడా అలానే ఉంచుతా. సో ఇప్పుడు నేను బ్రాకెట్ లోది సాల్వ్ చేస్తా. బ్రాకెట్ లో ఏముందంటే ఏ ప్లస్ బి. ఏలో 5 ఉంది, బిలో 10 ఉంది. 5 + 10 నాకు 15 అవుతుంది. సో 15. సో నాకు ఈక్వేషన్ ని కొంచెం సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని ప్లస్ చేస్తున్నా. మధ్యలో ప్లస్ సింబల్ వాడితే నాకు అడిషన్ జరుగుద్దా కంకాటినేషన్ జరుగుద్దా అంటే కంకాటినేషన్ జరుగుద్ది. కంకాటినేషన్ జరిగినప్పుడు ఏమైతుంది, కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయ్యి ఆ స్ట్రింగ్ లో ఈ హాయ్ అండ్ 15 ఇలా యాడ్ అవుతుంది. సో దీనికి డిఫరెన్స్ చూసారా? బ్రాకెట్, జస్ట్ ఒక చిన్న బ్రాకెట్ వల్ల అవుట్పుట్ లో చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే బ్రాకెట్ పెడతామో అది ఫస్ట్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనకి అన్ని ఆపరేటర్స్ తో కంపేర్ చేసుకుంటే బ్రాకెట్ లో ఉన్నది ఎక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ అవుతుంది. సో అండర్స్టాండ్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది. సో నేను ఇంకొక వేరియబుల్స్ తీసుకుంటా, లైక్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటా. సో నాకు ఇందులో 50 ఉంది. y అనే వేరియబుల్ తీసుకుంటా, 10 ఉంది. z అనే వేరియబుల్ తీసుకుంటా, ఇందులో నాకు 5 ఉంది. సో స్ట్రింగ్ అనే వేరియబుల్ నేను తీసుకోను, డైరెక్ట్ గా స్ట్రింగ్ ని రాసుకుంటా. అది ఏమైతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రింట్ ఇక్కడ డైరెక్ట్ గా స్ట్రింగ్ తీసుకుంటాను. లైక్ ఎలా అంటే లెట్స్ టేక్ ఫస్ట్ నేను 50 అనేది నాకు ఎక్స్ లో ఉంది కాబట్టి ఎక్స్ 5 ప్లస్ వెల్కమ్ అంట. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమైతుందో చూద్దాం. సో సాల్వ్ చేస్తే దీన్ని నేను, సో ఫస్ట్ నాకు x/5 ఉంది ప్లస్ వెల్కమ్ అనే స్ట్రింగ్ ఉంది. సో ఇక్కడ నేను లెఫ్ట్ టు రైట్ కంపేర్ చేసుకుంటే నా ఫస్ట్ సింబల్ వచ్చేసి డివిజన్, సెకండ్ వచ్చేసి ఎడిషన్ ప్లస్ సింబల్. సో ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే నా హై ప్రిఫరెన్స్ దేనికి ఉంది? ఫస్ట్ ఎడిషన్ కన్నా డివిజన్ కి హై ప్రిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ నేను డివిజన్ చేయాలి. సో డివిజన్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ లో నాకు 50 ఉంది, సో ఎక్స్ లో 50 ఉంది, జెడ్ లో 5 ఉంది. సో 50/5 అంటే 50/5 ప్లస్ వెల్కమ్. సో 50/5 అంటే నాకు దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? సాల్వ్ చేద్దాం. దీని 5 తో 5 టైమ్స్ 50. సో నాకు ఇక్కడ బై సింబల్ కోషియంట్ వస్తుందా?
రిమైండర్ వస్తుందా అంటే నాకు కోషియంట్ వస్తుంది. సో ఎప్పుడైతే నేను మాడ్యులో డివిజన్ యూజ్ చేస్తానో నాకు రిమైండర్ వస్తుంది. ఇక్కడ నేను బై యూజ్ చేశా కాబట్టి, డివిజన్ యూజ్ చేశా కాబట్టి, కోషియంట్ కాబట్టి 10 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నాకు 10 అనేది వస్తుంది. సో 10 అనేది నాకు ఇంటీజర్ అవుతుంది ప్లస్ వెల్కమ్. సో మళ్ళీ ఇక్కడ నేను ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్ ని అడిషన్ చేస్తున్నా, ప్లస్ సింబల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నాకు అడిషన్ జరుగుద్దా కంకాటినేషన్ జరుగుద్దా అంటే కంకాటినేషన్ జరుగుద్ది. సో ఇక్కడ నాకు కంకాటినేషన్ జరిగినప్పుడు కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయ్యి 10 వెల్కమ్ ఇలా కంకాటినేషన్ జరుగుతుంది. దీన్ని నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టా కాబట్టి నా అవుట్పుట్ నాకు ఇప్పుడు ఏమైతుంది అంటే 10 వెల్కమ్ అని వస్తుంది. సో సేమ్ రివర్స్ లో రాసి చూద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో నేను ఇక్కడ ప్రింట్ x ప్లస్ 12 ప్లస్ సో నేను ఇలా రాస్తా. దీనిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ x ప్లస్ 12 అని రాస్తా. x లో నాకు ఏముంది అంటే 50 ఉంది. 50 ప్లస్ స్ట్రింగ్ 12 ప్లస్ y లో 10 ఇంటూ 5. సో దీని లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటే ఇక్కడ నాకు ప్లస్ ఉంది, ప్లస్ ఉంది. సో రెండు సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ఇది సాల్వ్ అవుతుంది. సో ఒక ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ మళ్ళీ నాకు కొత్త స్ట్రింగ్ అవుతుంది కాబట్టి 50 ప్లస్ 12 అనేసి వస్తుంది. ఇది కొత్త స్ట్రింగ్. మళ్ళీ నాకు ఇక్కడ ప్లస్ 10 ఇంటూ 5. సో మళ్ళీ లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ పోతే ఇక్కడ నాకు కంపారిజన్ ఏమవుతుంది అంటే ప్లస్ అండ్ మల్టిప్లికేషన్. సో ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కంపేర్ చేసుకుంటే నాకు హై ప్రిఫరెన్స్ అనేది ఇంటూకి ఉంటుంది, మల్టిప్లికేషన్ కి ఉంటుంది. సో ఫస్ట్ నాకు మల్టిప్లికేషన్ సాల్వ్ అవుతుంది. సో మిగతాదంతా అలానే ఉంచుద్ది, ప్లస్ అలానే ఉంటుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ సాల్వ్ అవుతుంది కాబట్టి 10 ఇంటూ 5 50. సో మళ్ళీ లెఫ్ట్ టు రైట్ సాల్వింగ్. సో ఇక్కడ నాకు ఒక స్ట్రింగ్ ఉంది, ఒక ఇంటీజర్ ఉంది. మళ్ళీ ఎడిషన్ జరుగుద్దా కంకాటినేషన్ జరుగుద్దా అంటే కంకాటినేషన్ జరుగుద్ది. అది కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ స్ట్రింగ్ లో 50 వెల్ ఉంది, దానికి ఇంకొక 50 కంకాటినేషన్ జరిగింది. సో ఇప్పుడు నాకు ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టా కాబట్టి అవుట్పుట్ నాకు 50 వెల్ 50 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ప్రింట్ x ప్లస్ y ప్లస్ హై -1. సో ఇలా పెట్టా. సో దీనికి ఏమవుతుందో చూద్దాం. సో x ప్లస్ వై అంటే నాకు x లో t ఉంది, ప్లస్ y లో 10 ఉంది. సో ఆ రెండింటిని ఒక బ్రాకెట్ లో పెట్టా, ప్లస్ పక్కన ఒక స్ట్రింగ్ ఉంది అండ్ -1. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే బ్రాకెట్ అండ్ ప్లస్. సో ఏ ఆపరేటర్ కన్నా హై ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది అంటే బ్రాకెట్ కి ఉంటుంది. సో బ్రాకెట్ లో ఫస్ట్ సాల్వ్ చేస్తుంది. సో బ్రాకెట్ లో ఏముందంటే 50 ప్లస్ 10 ఉంది. 50 ప్లస్ 10 నాకు 60 అవుతుంది. సో 60 ప్లస్ హై -1. నెక్స్ట్ మళ్ళీ కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంది. ప్లస్ అండ్ మైనస్ కి మనకి సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ దాన్ని సాల్వ్ చేస్తుంది. సో లెఫ్ట్ ఏముంది అంటే ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్ ని మధ్యలో ప్లస్ ఉంది. సో ఇక్కడ నాకు ఎడిషన్ జరుగుద్దా కంకాటినేషన్ అంటే కంకాటినేషన్. సో కంకాటినేషన్ ఎలా ఉంటుంది అంటే 60 హై. సో ఇది నాకు మళ్ళీ కొత్త స్ట్రింగ్ గా ఫామ్ అవుతుంది. సో
సో ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే -1 ఉంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 60 హాయ్ అనేది నాకు స్ట్రింగ్ లో ఉంది. -1 ఉంది. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ కి ఇంటీజర్ కి మధ్యలో ప్లస్ పెట్టా అంటే నాకు అది కంకాటినేషన్ జరుగుద్దని నాకు తెలుసు. కానీ ఇక్కడ నాకు స్ట్రింగ్ కి ఇంటీజర్ కి మధ్యలో మైనస్ సింబల్ ఉంది. సో మైనస్ సింబల్ ఏం చేస్తాదా అంటే ఏం చెయ్యదు. అసలు ప్లస్ ఒకటే నాకు అడిషన్ కి కంకాటినేషన్ కి వర్క్ అవుతది. మైనస్ పెట్టి -1 ఒక స్ట్రింగ్ లో నుంచి ఒక ఇంటీజర్ ని నేను సబ్ట్రాక్ట్ చేయాలి అంటే అది నాకు వర్క్ అవ్వదు. సో ఇక్కడ నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ ఏమై ఉంటుంది అంటే బ్యాడ్ ఆపరెండ్ అని ఒక ఎర్రర్ ని స్టోర్ చేసి త్రో చేస్తుంది. సో ఇది వర్క్ అవ్వదు. సో ప్లస్ అనేది మాత్రమే కంకాటినేషన్ కి సపోర్ట్ చేస్తుంది. మిగతా మైనస్ ఒక స్ట్రింగ్ లో నుంచి నువ్వు ఒక ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేసినా ఆర్ ఎల్స్ డివిజన్ యూజ్ చేసిన మాడ్యూల్ డివిజన్ యూజ్ చేసినా సరే నీకు కంపల్సరిగా అది ఎర్రర్ ని త్రో చేస్తుంది. అది బ్యాడ్ ఆపరెంట్ అనే ఎర్రర్. సో దిస్ ఇస్ వాట్ కంకాటినేషన్. ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ కి మధ్యలో నేను ప్లస్ సింబల్ యూజ్ చేశాను అంటే అది నాకు కంకాటినేషన్ అవుతుంది. ఒక ఇంటీజర్ కి మధ్యలో ప్లస్ సింబల్ యూజ్ చేశాను అంటే అది నాకు అడిషన్ అవుతుంది. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈరోజు క్లాస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. సో నెక్స్ట్ ఆపరేటర్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. లైక్ అసైన్మెంట్ మిగతా ఉన్నాయి కదా, రిలేషనల్, లాజికల్, బిట్ వైస్, స్విఫ్ట్, యూనరీ అండ్ టర్నరీ. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాం. సో ఈ ఆపరేటర్స్ అన్ని యూస్ చేసి అండ్ కంకాటినేషన్ యూస్ చేసి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను నేను. సో అవన్నీ ప్రాక్టీస్ అయితే ఆల్మోస్ట్ మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫుల్ గా వచ్చేసినట్టే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే కంకాటినేషన్ అది ఎలా కంకాట్ అవుతుందా అనేసి తెలియాలి. లెఫ్ట్ టు రైట్, బాడ్మస్ రూల్ ఇవన్నీ క్లారిటీగా ఉంటే మీకు ఆల్మోస్ట్ కంకాటినేషన్ మంచిగా అర్థమైనట్టే. సో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాస్తాను. సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఆపరేటర్స్ చెప్పుకుందాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఎలా ఉంటాయి అంటే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే లైక్ ఇప్పుడు నేను ఇలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఏంటంటే అది నాకు a ప్లస్ b ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఏలో నాకు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. సో నాకు ప్రింటింగ్ ఎలా రావాలి అంటే అవుట్పుట్ a ప్లస్ b ఈక్వల్ టు 30 అని రావాలి. దీన్ని నేను అవుట్పుట్ లో రాయాలి అంటే నా ప్రింటింగ్ స్టేట్మెంట్ నేను ఎలా రాయాలి? సో ఒకసారి చూడండి. సో ప్రింట్ ఇక్కడ a ప్లస్ b అన్నా అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? a ప్లస్ b అంటే నాకు అవుట్పుట్ ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, 30 వస్తుంది. అంటే ఈ పార్ట్ వచ్చింది, మిగతా పార్ట్ రాలేదు. సో మిగతా పార్ట్ ని నేను ఏం చేస్తే వస్తుంది అంటే, సో ఇక్కడే మనం కంకాటినేషన్ యూస్ చేయాలి. ఎలా అంటే ఈ మొత్తాన్ని నేను ఒక స్ట్రింగ్ లా తీసుకుంటా, దానికి ఇంటీజర్ ని యాడ్ చేస్తా. అప్పుడు నాకు ఇది అవుట్పుట్ లో వస్తుందా? సో దాన్ని ఎలా రాస్తా అంటే ఫస్ట్ నేను a ప్లస్ b ఈక్వల్ టు కూడా నేను ఒక స్ట్రింగ్ లా తీసుకుంటా. సో స్ట్రింగ్ అంటే అది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ఏమైనా అయి ఉండొచ్చు, మేబీ ఆల్ఫాబెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డిజిట్స్ అయి ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, ప్లస్, ఈక్వల్స్ టు ఆర్ యాంపర్సెంట్, ఆస్ట్రిక్ ఏమైనా కావచ్చు.
సో అవన్నీ నాకు క్యారెక్టర్స్ లోకే వస్తుంది. క్యారెక్టర్స్ అన్ని ఒక దగ్గర రాస్తే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. సో దీన్ని నేను స్ట్రింగ్ లో పెట్టేస్తున్నాను. ఓకే, స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ నేను దానికి ఏం చేయాలి? ఏని బిని అడిషన్ చేసి కంకాటినేషన్ చేయాలి. సో ఏని బిని ప్లస్ చేస్తాం. సో ఏ ప్లస్ బి. సో ఇలా రాసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నాకు స్ట్రింగ్ లో ఏ ప్లస్ బి ఈక్వల్ టు స్ట్రింగ్ లో ఉంది ప్లస్ ఏలో 10 ప్లస్ బిలో 20. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ పోతే ప్లస్ అండ్ ప్లస్ రెండు సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ ప్లస్ ని కన్సిడర్ చేస్తుంది. సో మళ్ళీ నేను స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని కంకాటినేట్ చేసే మధ్యలో ఒక ప్లస్ సింబల్ యూస్ చేస్తే నాకు ఎడిషన్ జరుగుతా కంకాటినేషన్ జరుగుతా అంటే కంకాటినేషన్ జరుగుద్ది. కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. అది ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ 10 అనేది నాకు ఈ కొత్త స్ట్రింగ్ కి యాడ్ అవుతుంది. సో ఇలా వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఏముంది అంటే ప్లస్ 20 ఉంది. మళ్ళీ ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ ని మధ్యలో నేను ప్లస్ సింబల్ యూస్ చేస్తే నాకు కంకాటినేషన్ జరుగుద్ది. సో అప్పుడేమవుతుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 అనేది ఒక స్ట్రింగ్, దానికి నేను ఇంటీజర్ ని కంకాటినేట్ చేశా కాబట్టి ఆ ఇంటీజర్ పక్కన వచ్చి యాడ్ అవుతుంది. సో నాకు అవుట్పుట్ లో ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 20. సో ఇలా వస్తుంది. ఇక్కడ నేను చేయాల్సిన ఎక్కడో మిస్టేక్ చేశా. సో 10 ప్లస్ 20 నాకు ఎడిషన్ అయ్యి యాడ్ అవ్వకుండా డైరెక్ట్ గా యాడ్ ఐ మీన్ డైరెక్ట్ గా నంబర్స్ నా స్ట్రింగ్ కి యాడ్ అయిపోతున్నాయి. అప్పుడంటే నేను ఏదో మిస్టేక్ చేయాలి. సో ఇంకోటి చూద్దాం. సో ఇక్కడ నేను ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ఈ రెండు బ్రాకెట్ లో పెట్టుకుంటా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇందాకలానే స్ట్రింగ్ ప్లస్ ఏలో 10 ప్లస్ బిలో 20. సో దానికి మళ్ళీ నేను ఎక్స్ట్రా బ్రాకెట్ ఇచ్చాను. సో ఇక్కడ కంపారిజన్ లెఫ్ట్ టు రైట్ చేసుకునేటప్పుడు ప్లస్ అండ్ బ్రాకెట్ రెండింటికన్నా ఏది హై ప్రిఫరెన్స్ ఉంటుందంటే బ్రాకెట్ కి హై ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ బ్రాకెట్ లోది సాల్వ్ అవుతుంది. అంటే నా ముందు స్ట్రింగ్ మొత్తం అలానే ఉంటుంది. సో అలానే రాసుకున్నా. సో నేను బ్రాకెట్ లో సాల్వ్ చేసుకుంటా. బ్రాకెట్ లో 10 ప్లస్ 20 30. సో మళ్ళీ కంపారిజన్ చేస్తే నాకు ప్లస్ సింబల్ ఒకటే ఉంది. సో ప్లస్ ఒక స్ట్రింగ్ కి ఒక ఇంటిజర్ కి ప్లస్ ఉంది అంటే అది కంకాటినేషన్ అవుతుంది. సో కంకాటినేషన్ కొత్త స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 యాడ్ అయ్యింది. సో ఇది నాకు ఒక కొత్త స్ట్రింగ్ ని ఫామ్ చేసింది. సో ఇప్పుడు నేను అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? నాకు కావాల్సింది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30. ఇప్పుడు నాకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 వచ్చిందా? ఇప్పుడు నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెడితే నాకు అవుట్పుట్ ఇదేనా వచ్చేది? సో కంకాటినేషన్ ఇలా యూజ్ చేయడం రావాలి. సో ఇలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, అవి కూడా సాల్వ్ చేయండి. సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాస్తా. ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో 3 వేరియబుల్స్ తీసుకున్నా. సో ప్రింట్ ఒక స్ట్రింగ్ లైక్ హలో ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. నెక్స్ట్ ప్రింట్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ హైట్ ప్లస్ ఆర్. ప్లస్ హలో. సో
దీనికి కూడా చూడండి. నెక్స్ట్ ప్రింట్ I plus x plus y plus x plus r. Next print x plus y plus, sorry, y లేదు కదా, x plus r plus a. సో ఇవన్నీ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా అవుట్పుట్ స్టేట్మెంట్ ఇస్తాను, దానికి ప్రింటింగ్ స్టేట్మెంట్ మీరు రాయాలి. సో అవుట్పుట్ నేను ఇస్తాను, ప్రింటింగ్ స్టేట్మెంట్లో ఎలా రాయాలో మీరు రాయండి. నాకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే, సో ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ AXR ఉంది కదా, సో A ప్లస్ R ఈక్వల్ టు, సో 60. నెక్స్ట్ A ప్లస్ ఎక్స్ ప్లస్ R ఈక్వల్ టు మళ్ళీ 60. సో నెక్స్ట్ A ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు, A అంటే 10 ప్లస్ ఎక్స్ అంటే 20 ఈక్వల్ టు 30. ఇలా కూడా ప్రింట్ చేయడం రావాలి. సో నెక్స్ట్ A ప్లస్ R ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా A ప్లస్ R అంటే 10 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ అంటే 20 ఈక్వల్ టు 60. సో నాకు అవుట్పుట్లో ఇలా రావడానికి నువ్వు ప్రింటింగ్లో ఏ స్టేట్మెంట్ రాస్తే వస్తుందో చూడండి. సో ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి.